మహా ఘోరమైన దొంగ, అతిపెద్ద దొంగ, నీచుడు, నికృష్టుడు, అతిపెద్ద గజ దొంగ. ఆ మాయల మరాఠీ ముచ్చట్లు చెప్పి 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 తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తం దోసుక తిన్న గజ దొంగ. ఈ గజ దొంగకు మళ్ళీ ఓటు అనేది సచ్చినా వేయకూడదు, గుర్తుపెట్టుకోరు. ఇంకెవరికన్నా వేయాలో, లేకుంటే లాస్ట్కు ఓటు వేయకుండానన్నా కూర్చోవాలి. కానీ ఈ గజ దొంగ సొంటోనికి ఓటు మాత్రమే వేయదు. అటువంటి పరిస్థితి వస్తే ఈ ఏలన తీసేసుకోవాలి, ఒత్తే ఏలన తీసేసుకోవాలి. కానీ ఇగో ఇటువంటి గజ దొంగకి వేయొద్దు. మళ్ళీ వీళ్ళు లంగలు ఇంకా వీళ్ళు పాటలు రాపించుకుంటారు. సారే కావాలంటుండు, సారే రావాలి. దేనికి రా సార్ కావాలనేది? ఇగో ఈ రకంగా దోసుక తింటందుకు సార్ కావాలన్నా? తెలంగాణ ప్రజల సొమ్ము ఓడన్న ఇంటికి దొంగోడే కావాలి, మా ఇంట్లో దొంగలు పడాలి, దొంగోడు రావాలి, మా ఇంట్లోకి దొంగలు పడాలని పాడుకుంటారా? పాట ఎవడన్నా అట్లా పాటలు రాపించుకుంటూ మీ గురించి మీరు డబ్బా కొట్టుకోవడం కాదు, మీరు చేసిన పనికి ప్రజలు గొప్ప చెప్పుకోవాలి. ఇప్పుడు వైఎస్ఆర్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నారా గొప్ప? ఆరోగ్యశ్రీ గురించి ఇప్పటికి గుర్తు చేసుకుంటారు, విద్యార్థులు గుర్తు చేసుకుంటారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో రాజశేఖర రెడ్డి ఇప్పుడు సరే రాష్ట్రాలు వేరైనాయి, ఆయన ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ, ఆయన పోయిండు తర్వాతనైనా ఇప్పటికి కూడా తెలంగాణ ఈ పార్టీలకు సంబంధం లేకుండా ఆయన గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఒక మంచి పని చేస్తే చరిత్రలో నిలిచిపోతారు. చంద్రబాబును గుర్తు చేసుకుంటారు. లా అండ్ ఆర్డర్ విషయంలో చంద్రబాబు తోపు, ఐటీని తీసుకొచ్చిండు హైదరాబాద్కు. హైదరాబాద్ డెవలప్ అయిందంటే చంద్రబాబు పుణ్యానని ఇలా చంద్రబాబును కూడా తలుచుకుంటారు. ఆయన ఉన్నాడు, ఆయనను కూడా ఎక్కిరిచ్చిండు ఈ మునగాడు, ఈ సుంట. బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడతారు, లొట్లర్ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఈయన సొక్కమైన ఇంగ్లీష్ మాట్లాడుకో కుప్పలు కుప్పలు దోసుక తిన్నాడు. మరి మనకి ఏమైనా మేలు చేసిండా అంటే ఈ సొక్కమైనోడు, ఈ బరిదుడల దొంగ తెలంగాణను మొత్తం దోసుక తిన్నాడు. అనొద్దు, కానీ కడుపు మసులుతున్నది. ఇవన్నీ నిజాలు తెలుస్తుంటే బాధ అవుతుంటుంది. ఎందుకంటే ఆ సంపద అట్లా ఉన్న భవిష్యత్తు తరాల కన్నా ఉపయోగపడుతుండే కదా. వీడెవడు, ఎందుకు, వీళ్ళకెందుకు, తెలంగాణ ప్రజల సొమ్ము వీళ్ళకెందుకు అంటగట్టాలి, వీళ్ళు ఎందుకు దోసుకపోవాలి? భవిష్యత్తు తరాల ఎంతోమంది పిల్లలు అందరికి ఉపయోగపడుతుండే కదా అని ఒక బాధ అనిపిస్తుంది. అందుకనే తిట్టాల్సి వస్తుంది, తిట్టబుద్ధి అవుతుంది. ఎందుకంటే వీళ్ళు అయ్యే జాగీరు కాదు కదా తెలంగాణ, అటు ఆ రకంగా దోసుకొని తింటందుకు. అందుకనే మీరు కూడా ఎక్కడనన్నా పుస్తకంలో కానీ మీకు నచ్చిన దగ్గర వెరిఫై చేసుకోండి. నేను చెప్పిందే నమ్మాలి, నేను చెప్పిందే నిజమని నేను చెప్తలేను. మీరు ఎంక్వైరీ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఈ ఏరియాలో తిరగండి మీరు. ఇవన్నీ ఎవడు కట్టించుకున్నాడు, ఎవని బిల్డింగులు. కొంతమంది లంగలు ఏం చెప్తారంటే ఇవన్నీ కేసీఆర్ ఉన్నప్పుడే డెవలప్ అయినాయి. డెవలప్ ఇవ్వనిదిరా, అది ఇవ్వని అవి, అది దాని గురించి చెప్పుర్రి. ఎవని దానివల్ల ఏం ఉపయోగం? అది వీళ్ళ మనసులే మొత్తం వేసి పడేసారు. ఔటర్ రింగ్ రోడ్ అయితే ఏంది, విమానాశ్రయం అయితే ఏంది, అవన్నీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే వచ్చినాయి. వాస్తవాలు మాట్లాడుకోవాలి. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే వీళ్ళ హయాంలో వచ్చిన ఏందమ్మా అంటే ఓన్లీ ఆ ముష్టి కాళేశ్వరం, అది కూడా కూలిపోయింది. మళ్ళీ 70 సంవత్సరాల చరిత్రలో ఎవడు చేయని అప్పికో ఈ దొంగ చేసిండు. ఉమ్మడి రాష్ట్రానికే కాలేదు అప్పు, ఖాళీ ఏర్పాటైన తెలంగాణ మీద 10 సంవత్సరాల కాలంలో 10 లక్షలు అప్పు చేసిన దొంగల భంగి ఈయన గురించి అంట మళ్ళీ గొప్పలు చెప్పుకోవాలంట. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఏం బీకిండు పిల్లి, మొత్తం ఆగం చేసిండు. తెలంగాణని సర్వనాశనం చేసిన దొంగ, హిట్లరు అన్నీ ఈయననే. ఆగమైపోయింది తెలంగాణ. ఇలా ఏ పని చేయాలన్నా అప్పు కోసం చేయి చాపవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి క్రియేట్ చేసిండు. ఈ దొంగకు ముఖం లేదు, ప్రజలలోకి వస్తేందుకు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతందుకు. ఈ దొంగకు ముఖం లేక ఆ చిన్న దొంగలను ఇద్దరు పంపించి ఆ దొంగలను దిప్పుతుండు. ఏమన్నాడు? సావు నోటే తలకాయ విజ్ఞ, తెలంగాణ కోసం ఉద్యమించిన ఓడరా బై, నువ్వు ఒక్కని ఉద్యమించినవా? ఉద్యమకారులను అందరినేమో కనుమరుగు చేసి ఒకనొక్కరిని ఎలగొట్టి నీవు ఆ దొరల పెత్తందారు వ్యవస్థను తీసుకొని వచ్చి గడీల పాలన, ప్రజాభవన్కు గడీలు పెట్టి లోపలికి ఓడ రాకుండా నువ్వు ఫామ్ హౌస్లో వండుకొని ప్రజలకు గెలవకుండా ఎన్నో కూర్చొని పరిపాలన కొనసాగించినావు. ఇటువంటివి నువ్వు అవసరమా తెలంగాణకు? చెయ్యి.